హల్లెలూయా, హల్లెలూయా. మరి 40 డేస్లో హోలీ వీక్ ముందు లాస్ట్ మెసేజ్లో పరిశుద్ధ వారాలు ముందు లాస్ట్ మెసేజ్లో రేపు సహోదరుడు తెలియజేస్తాడు మంచి విషయం గురించి. గత రాత్రి కాల సమయంలో చక్కని అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మనందరికీ సుపరిచితమైనటువంటి అంశమైనప్పటికీ కొద్దిపాటి భయకంపితమైనటువంటి వాతావరణాన్ని జ్ఞాపకం చేసేటువంటి సందర్భం అది ఏంటంటే బాప్టిజం. ఏంటి బాప్టిజం, ఎందుకు బాప్టిజం అవసరం అని అంటే, దేవుని రాజ్యానికి చెందాలంటే ఖచ్చితంగా బాప్టిజం అవసరము. ఆ తర్వాత బాప్టిజం లేకపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళగలము అనేటువంటి అంశాలు గురించి. అంటే బాప్టిజం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిన వారు ఉన్నారు. ఎలా వెళ్ళారు అంటే పశ్చాత్తాపం, మారు మనుషులు, పాప క్షమాపణ వీటన్నింటిలో పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉన్నవారి గురించి జ్ఞాపకం తీసుకున్నాం. మరి అది కంక్లూజివ్ అవ్వకుండా సడన్గా అయిపోయింది. దేవుని చట్టం అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అన్నాం. రానున్న దినాలలో ఏదో ఒక ఖచ్చితంగా ఆదివారం ఆరాధనలు మీ అందరికీ తెలియజేస్తారు. బాప్టిజం ఉండేటువంటి పరిస్థితులు లేదా ఉండేటువంటి రకాలు ఏంటి, బాప్టిజం విలువ ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ దినమందు ఒక అంశాన్ని గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దాసుని రూపం. ఇక్కడ చదవబడినటువంటి లేఖల భాగాన్ని జ్ఞాపకం చేయలేని వాక్యం చదవబడుతున్నప్పుడు దాసుని రూపము అంటే ఏంటి? జనరల్గా అంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనిపించింది. ప్రసంగాలు చాలా ప్రసంగాలు వింటూ ఉంటారు కనుక ప్రసంగాలు అనేవి ఎన్ని రకాలు, ప్రసంగాలు అనేవి ఎన్ని రకాలు మాకేం తెలుసు అండి? మేము ఏమైనా తరబిది పొందామా? ప్రసంగం అంటే బైబిల్లో చెప్పేది ఒకటే కదా ప్రసంగం అంటారు. సర్వసాధారణంగా ప్రసంగ శాస్త్రం అనేది బిబ్లికల్గా థియాలజికల్లో ప్రసంగ శాస్త్రం అనేది ఒకటి ఉంది. మేము యవనస్తుల మీడియా ఉందనుకుంటాను. ప్రసంగాలు ఎన్ని రకాలు ప్రసంగాలు? 7 రకాల ప్రసంగాలు ఉన్నాయి. బిబ్లికల్గా 7 రకాల ప్రసంగాలు. 7 రకాల ప్రసంగాల్లో ఒకటి చరిత్రాత్మక ప్రసంగం అంటారు, సందర్భానుసార ప్రసంగం అంటారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా పర్సన్స్ గురించి మాట్లాడేటువంటి ప్రసంగం అంటారు. ఇలా ఈ దినమందు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక సందర్భం ఏంటంటే దాసుని రూపము. అంటే ఇదే ప్రసంగంలోకి వస్తుంది. దాసుని రూపం అంటే ఒక వ్యక్తి యొక్క స్వారూప్యము. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క నడవడికని లేదా ఒక వ్యక్తిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను పరిచయం చేయడమే వ్యక్తిగత ప్రసంగం అంటారు. వ్యక్తిగత ప్రసంగం అంటే కొన్నిసార్లు అంటారు ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అంటాం కదా. అంటే వ్యక్తిగతంగా అనేది ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకోవడం. ఎవర వ్యక్తి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ఆయన స్వారూప్యం గురించి, ఆయన లక్షణాల గురించి. కొన్ని లక్షణాలు అవపోసనం అంటారు కదా, కొన్ని లక్షణాలు ఏమంటే వీళ్ళు ఈ విషయాల గురించి చాలా చక్కగా అవపోసన పట్టారని అంటారు. కొంతమందికి కొన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది, కొంతమంది అనర్కలంగా మాట్లాడగలరు, కొంతమంది అద్భుతంగా పాడగలరు, కొంతమంది చాలా ఒక మాటలు చెప్పాలంటే ఎలాంటి పరిస్థితులైనా ఇట్టే తారుమారు చేయగలరు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు. అంటే మనం అనుకుంటాం అబ్బాయి ఈ పరిస్థితుల నుంచి బయటకు రాలేము అనుకుంటాం, కానీ వారికి ఉండేటువంటి చాకచక్యమైనటువంటి జ్ఞానం ఉపయోగించి అసలు ఏ కష్టము లేకుండా సులువుగా పరిస్థితులన్నీ ఇట్టే సమస్య పరిష్కారం అనేది చూపించగలరు. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలను తెలుసుకోవడమే వ్యక్తిగత ప్రసంగము అంటారు. అంటే ఒక వ్యక్తి ఎవరా వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి లేదా ఆయన స్వారూప్యం గురించి, ఆయన గురించి మనకి తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏముంది అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో రాస్తున్నటువంటి మాట చూడండి. 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పు రాయనిది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అని చెబుతూ, అంటే మనం చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి అని ఉత్తరం రాస్తూ
గౌరవనీయులైన అని సో అండ్ సో అని రాస్తూ ఏం చేస్తామంటే ఇక్కడ 3వ వచనములో మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో సత్క్రియను ఆరంభించేవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. అంటే పౌలు గారు తిమోతి ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నటువంటి తెలియజేసినటువంటి సందర్భం ఏంటంటే, అయ్యా అక్కడ విశ్వాసులు అంటే పర్టికులర్గా మనం చాలా సందర్భాలు ఏమంటామంటే, కొంతమంది దైవజనులు ఏమంటారంటే ఫిలిప్పీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసాము అంటాం. కానీ అక్కడ ఫస్ట్ వచనంలో చదివితే ఏమనుంది? అధ్యక్షులకును ఆ తర్వాత పరిచారకులు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా వారికి పరిచయం చేస్తూ, ఇదిగో నేను మీకు పరిచయం చేస్తున్నాను, మీరు ఏం చేయాలో తెలుసా? ఇదిగో సంఘములో ఉండేటువంటి పరిస్థితులను, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆయన కూర్చున్నటువంటి వ్యక్తిగత లక్షణాలను మీకు పరిచయం చేయాలి. అంటే ఉదాహరణకి మనం మాట్లాడుకున్నట్టయితే సర్వసాధారణంగా చాలా కుటుంబాలు ఏమంటారంటే, మీ తాతగారు ఎలా ఉండేవారు తెలుసా అంటే, మా తండ్రి అంటారు. ఇతను ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడు? నేను ఎలా ఉన్నానో అని చెప్పడు. ఎవరి గురించి చెప్తారు? మీ తాతగారు మమ్మల్ని పెంచిన విధానం మీకు తెలుసా? అసలు మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన క్రమశిక్షణ, ఆయన నడిపింపు, ఆయన మంచితనము, ఆయన భక్తి, ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఈరోజు మేము ఇలా ఉండగలిగాం. మీరు మమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటూ ఉన్నారు అని అంటాం. అంటే తాతగారి గురించి ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాం? వారి భక్తి జీవితము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విధానం బట్టి వారికి పరిచయం చేస్తున్నారు కనుక ఇప్పుడు వారి తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. దైవజనుడైన పౌలు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఫిలిప్పీలో ఉండేటువంటి ముఖ్యమైన వారికి రాస్తూ అంటారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకసారి మీరు చూడండి. ఎవరైనా ఆయన దేవుడితో సమానముగా, ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన దేవుడితో సమానముగా ఉండేటువంటి అర్హత కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన వాడు. మరి అలాంటి స్థాయిలో ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఎవరికి పరిచయం చేయాలి? సంఘానికి పరిచయం చేయాలి. ఎవరికి పరిచయం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరు రిక్తునిగా మార్చుకున్నారు? ఎవరు మార్చుకున్నారు రిక్తునిగా? యేసుక్రీస్తు ప్రభులు అంటారు కదా, మీ తాత ఇలా బ్రతికాడు అని ఎవరికి నేర్పిస్తూ ఉన్నాం? మన పిల్లలకి నేర్పిస్తున్నాం. కనుక ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా మీ తండ్రి లక్షణాలను మీరు చూపిస్తూ వారికి నేర్పించాలి. ఇలా ఉన్నాడు మా నాన్నగారు. చూడండి, కొంతమంది ఏమంటారంటే, నాకు పెరిగానం ఇష్టం ఉండదని అంటారు. ఎవరు ముందు నువ్వు నాకు పెరిగానం పెట్టద్దు అంటారు. ఈయన పెరిగానం పెట్టద్దని పిల్లలకి అంటాడు, వాళ్ళకి పెరిగానం పెట్టాడు. ఈయన ఏం అంటాడు? ఈయనకి పెరిగానం ఇష్టం ఉండదు, కానీ పిల్లలకి ఏం పెట్టమంటాడు? మా తండ్రి ఇలా పెంచాడని చెబుతూ నాకు పెరిగానం అంటే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళకి మాత్రం ఇప్పుడు వీళ్ళేమంటారు? డాడీకి కూడా పెరిగానం ఇష్టం ఉండదు కాబట్టి మాకు కూడా పెరిగానం ఇష్టం ఉండదు అంటే. ఇప్పుడు పౌలు వారికి నేర్పించినటువంటి మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడితో సమానంగా ఉండేటువంటి అనుభవం కలిగిన వాడు ఆయన. రిక్తునిగా చేసుకుని వచ్చేసిన తర్వాత ఆయన అంటాడు, ఎంత చక్కటి లక్షణం, దాసుని స్వరూపము. దాసుడు అనేవాడు ఎలా ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. ఎలా చూపించారంటే, 12 మంది శిష్యులందరూ కూర్చున్నారు. ఆ చివరి దిన ముందు శిష్యులందరూ కూర్చున్నప్పుడు, ప్రభురాత్రి సంస్కారం కోసం కూర్చున్నప్పుడు అందరినీ చక్కగా కూర్చోబెట్టి ఒక చక్కటి టవల్ తీసుకొని నడాన్ని కట్టుకొని ఒక మంచి పల్లిని తీసుకొని పెద్ద ప్లేట్ తీసుకొని నీళ్లు తీసుకొని అందరిని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు కడిగి అంటే పాదాలు కడిగి వారందరినీ కూడా చక్కగా పరిశుద్ధపరిచి కూర్చోబెట్టారు. వారు ఏమనుకున్నారు? అయ్యా, ఈ మనిషి కుమారుడు కదా, పాపను రక్షించడానికి వచ్చిన వాడు కదా, నీవు ఇంత తగ్గింపు మేము చూడలేకపోతున్నాం అని పేతురు, అయ్యా వద్దయ్యా, నన్ను కడగొద్దు, నా కాళ్ళు కడగొద్దు, అసలు నన్ను ముట్టుకోవద్దు అంటే, నేను శుద్ధీకరించకపోతే నీకు రాజ్యము, తండ్రి రాజ్యంలో
అర్హత ఉండదు. అంటే యేసు ప్రభువుని ఎంత తగ్గించుకున్నారని అంటే తనను తాను తగ్గించుకుని రిక్తునిగా మారినటువంటి స్వభావం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే తనను తాను దాసుడుగా మార్చుకున్నాడు, తనను తాను ఒక సాధారణమైనటువంటి ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా మార్చుకున్నాడు. నిజానికి దైవజనుడైన యోహాను గారు అంటారు, యేసు ప్రభువు గత రాత్రి కాల సమయంలో బాప్తిజం గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు వస్తూ ఉంటే యోర్దాను నదిలో ఏమంటాడంటే అలా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన నాకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గరుడు. నాకంటే గరుడు అంటే ఆయన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. ఆయనకంటే ఒక ప్రత్యేక సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులు నిజానికి యోహాను గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులే. కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, అయ్యా మరి నువ్వు చూపించిన వ్యక్తి ఎత్తనేనంటే అతనే అన్నాడు. ఇప్పుడు యోహాను సరస్సాల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, ఆయన వెంబడించండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి యేసు ప్రభు వారిని చాలా ఉన్నతంగా, చాలా వాళ్ళ ఊహాకాండలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆ సమయంలో ఇదిగో నేను కుడి పక్క నేను కూర్చోవాలంటే లేదు, నేను కూర్చోవాలని పోట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన వచ్చి మౌనంగా వెళ్ళిపోయి ఒక టవల్ తీసుకున్నాడు అని కట్టుకొని ఒక్కొక్కరు కాళ్ళు కట్టడానికి వస్తే అప్పుడు యేసు ప్రభు వారి గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? యేసు ప్రభు వారిని వారు ఊహాగానాల్లో వారు చిత్రించుకున్నటువంటి ఆ యొక్క పిక్చర్ ఏదైతే ఉందో, యేసు ప్రభు వారిని మేము చాలా ఉన్నతంగా అనుకున్నాం కదా, ఇతనేమో మేము ఎక్కడో ఊహించుకున్నాం, కానీ ఇతనేమో మా పాదాలు కడగడానికి ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందనంటే కొన్నిసార్లు తగ్గింపు అనేది చాలా సమాజంలో ఆనాటి కాలంలో కానీ ఈనాటి కాలంలో కానీ తగ్గింపు ఎలా ఉంటుందంటే ఎదుటివారికి చేతకానితనంగా కనబడుతుంది. అంటే మంచితనం ఒకటి, తగ్గింపు ఒకటి ఎలా ఉంటుందంటే చేతకానితనంగా ఏమి రాదండి, ఆమెకి చేత కాదండి. అంటే ఎవరైతే గట్టిగా అరుస్తారో, ఎవరైతే ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తారో, ఎవరైతే వెచ్చలుడిగా మాట్లాడుతూ ఉంటారో, అమ్మ వాళ్ళ నోట్లో మనం నోరు కట్టకూడదంటారు. అంటే యేసు ప్రభు వారిని వారు ఊహించుకున్నట్టు ఊహాగానాలు వేరు. యేసు ప్రభు వారిని అంటే వారికి ఎంత ఉన్నతంగా ఊహించుకున్నారో అంతకంతకి తగ్గిపోయి వచ్చి వారి పాదాల దగ్గర కూర్చున్నారు. ఎవరైనా యేసు ప్రభు వారు వచ్చి పాదాల దగ్గర కూర్చుంటే వీళ్ళు కుర్చీలో కూర్చొని అయ్యా నువ్వు మా పాదాలు పట్టుకోవడం అంటేనండి, పట్టుకోవాలి. తనను తను తగ్గించుకున్నాడు కనుక పాదాలు కడుగుతూ ఉంటే కొద్దిపాటి అనిపించి ఉంటుంది, వారి మనసులో అనేక రకాల ఆలోచనలు వచ్చుంటాయి. సరే అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, ఇదిగో మీరు తండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే నాలాగా మీరు కూడా తగ్గించుకోవాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనం చదవండి. కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యం ఎంచుకునలేదు, కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. ఎందుకు తనను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది అని అంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించడానికి. పాత నిబంధన కాలంలో ఎక్కడ కూడా తనను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూడము. ఎక్కడ కూడా అబ్రహాము దేవుడితో కొద్దిపాటి డిస్కషన్ చేశాడు, ప్రార్థన చేశాడు, బాగానే ఉంది, మాట్లాడిన తర్వాత లోతు విషయంలో వారిరువురికి ఒక రకమైన ఆర్గ్యూ జరుగుతుంది. అయ్యా సొదొమ మన పట్టణాల్లో ఎంతమంది వదిలేస్తావా, కొంచెం అంతకంటే తక్కువ ఉంటే క్షమిస్తావా, ఇంకొంచెం అసలు అంటే వాళ్ళ ఇరువురు మధ్యలో అబ్రహాంకి దేవుడికి మధ్యలో ఒక రకమైన ఆర్గ్యూ జరుగుతుంది. ఆర్గ్యూ జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, సరే చూద్దాం అంటే సవాలుగా రోషముగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఓన్లీ అబ్రహాము నీ ఇష్టమైన ఇష్టం అనలేదు అక్కడ. అబ్రహాముతో దేవుడు కాంప్రమైజ్ అవ్వలేదు అక్కడ. ఎలా అన్నాడంటే సరే చూద్దాం ఒక్కడైనా ఉంటే అన్నాడు తప్ప దేవుడు కాంప్రమైజ్ అయినట్టుగా మనం సొదొమ గొమొర్రా పట్టణాలు చూడలేము. అంటే ఇక్కడ మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే దేవుడు తనను తగ్గించుకోవడానికి తనను తాను రిక్తునిగా చేసుకునే లోకానికి వచ్చి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దాసుడు అనగా అమ్మవేయబడినవాడు, ఒకరికి వెలకట్టబడి అమ్మేవేయబడి. పాత నిబంధన కాలంలో దాసుని ఆ పాత నిబంధన కాలం వరకు ఎందుకు, మన పితరుల కాలంలో తాతల ముత్తాతల కాలంలో చాలా మంది ఏమన్నారంటే, నేను విన్నంత వరకు మా తాత లేదా ముత్తాతలు పాలికాపులుగా పనిచేసేవారంటే అనేవాడి పదాలు మరి విన్నారో లేదు నాకు తెలియదు, కానీ పాలికాపుతనం అంటారు. పాలేరుగా పనిచేసేవాడండి భూస్వామి ఉండేవారు. ఒక భూస్వామికి ఒక 100 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉంటే బాగా పేదరికంలో ఉన్నవారు, వారి కుటుంబంలో ఉండేటువంటి
పెద్ద కుమారుని లేదా రెండో కుమారుని కొంతమంది పిల్లల్ని వారి అంటే వారి దగ్గర పాలేరుగా పెట్టేవారు. ఒకడు గొర్రెలు మేపడానికి, ఒకడు గేదెలు మేపడానికి, ఆవులు మేపడానికి, ఆ వ్యవసాయ పనులన్నీ చేయడానికి పాలేరుగా ఉంచేసేవారు. సంవత్సరానికి తాకట్టు పెట్టేసేవారు. సంవత్సరం మొత్తానికి ఎంత ఇస్తాం, ఈ పిల్లవాడికి 3 పూటల భోజనం పెట్టి ఎంత ఇస్తామంటే రాత్రనక పగలనక వారి వ్యవసాయం సేద్యం చేస్తూ అక్కడే పనులు చేస్తూ కనీసం ఇంటి దగ్గర ఏదైనా సమస్య వచ్చినా చూడడానికి రానిచ్చేవారు. భయంకరమైనటువంటి పరిస్థితులు కొనసాగేవి. అంటే పాలు కాపుతనం ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల మధ్యలో వారు ఉండేవారు. అలాంటి అంటే దాస్యము అనగా, దాస్యుడు అనగా అర్థం ఏంటంటే పాలికాపి అంటే పాలేతనం చేసుకునేవాడు, అమ్మివేయబడినవాడు, వెలకట్టబడి వారికి అప్పగించబడినవాడు. అప్పగించబడిన తర్వాత వారికి ఇష్టమైతే పంపించేవారు, లేకపోతే లేదు. ఆ యజమానుడు సెలవిస్తేనే అయ్యా వెళ్ళు. అందుకనే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ద్రాక్షరసం అందించడానికి ఒక ఆయన అలా వెళ్తే మొహం కొద్దిగా చిన్నపుచ్చుకుని నిన్ను నిన్న మనం చూసినట్లేమే మొహం ఎందుకు అలా చిన్నపుచ్చుకున్నావు అంటే, లేదయ్యా మా యొక్క ప్రాకారములు ఎరుసలేము చుట్టూ ఉండే ప్రాకారాలన్నీ పడిపోయాయంటే కాలు బూడిదైపోయాట, వాటిని కట్టుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాను, మీరేమైనా సెలవిస్తే నేను ఏం చేస్తాను, వెళ్తాను అన్నారు. అంటే ఆ దైవజనుడు అక్కడ ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. కనుక యజమానుడి సెలవైతే యజమానుడు ఏమన్నాడంటే పట్టుకొని వెళ్ళే, నీకు ఎంత కావాలో నేను అక్కడ చెప్తాను, పట్టుకొని వెళ్ళు, ప్రకారాలన్నీ కూడా తిట్టపరచు అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళాడు దైవజనుడు. అంటే దాసుడికి ఏ విధమైన అథారిటీ లేదు. దాసుడు తనంతట తను ఏ పని చేయడానికి అవకాశం లేదు. తను ఎవరైనా అంటే యజమానుడు ఇస్తే తప్ప తనంతట తను ఏ పని కూడా చేయలేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది దేవుడితో సమానము కలిగిన వాడే, కానీ ఆయన ఎప్పుడు కూడా తనని దేవుడితో సమానంగా ఎంచుకోలేదు. 100% మనిషి 100% దేవుడిగా ఉన్నప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తనను తాను రిక్తంగా చేసుకొని దాసుని రూపమును ధరించుకొని తనను తాను ఈ లోకానికి ఒక బానిసగా అప్పగించేసుకున్నాడు. ఎందుకు బానిసగా మారవలసి వచ్చిందంటే గతరాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తాను, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారుగా మరణానికి అప్పగించబడ్డాం. పాపముల నుంచేటువంటి జీతము మరణము కలిగి, అంటే ఇప్పుడు ఆ జీతము మరణము కలిగి ఆ మరణానికి బదులుగా ఈయనేమన్నాడంటే ఇప్పుడు ఆయన సుంకాన్ని చెల్లించాడు, తన ప్రాణము ఖైదనముగా చెల్లించేసి ఆయన మన మధ్యలో ఏం చేశాడంటే నేను నా వెల చెల్లిస్తాను అని తనడు దాసుడిగా వెళ్ళి మనల్ని విడిపించే బంధకముల నుండి ఆయన పాలేరుగా ఉన్నాడు. ఇప్పుడు పాలేరు చేయవలసిన పని ఏంటంటే యజమానుడు చెప్పిన ప్రతి పనికి తను లోపల అర్జునుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహాత్మ్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేయాలి. అది ఎవరి వల్ల కూడా కాదు. మన అపరాధముల చేత మనం చచ్చిన వారిగా ఉన్నాం, మరణానికి దగ్గరగా ఆహుతైపోతూ ఉన్నాం, నరకానికి దగ్గరగా ఉన్నాం. అంటే మరణానికి దగ్గరగా ఉన్నటువంటి మనల్ని విడిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరు కూడా, ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఎవ్వరు కూడా లేరు. శాస్త్రులు పరిశుద్ధులు ఎవ్వరి వల్ల కాదు, అందరూ చేతులు ఎత్తేస్తారు. చివరికి యవ్వన భక్తులు కూడా అంటారు, ఇదిగో మీరు ఎంతకాలం ఇలా ఉంటారు, ఎంతకాలం ఇలా ఉంటారు, కనుక ఆయన వస్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన అంగీకరించబడలేని వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తూ యేసు ప్రభువారిని ఇండైరెక్ట్గా పరిచయం చేస్తారు. కానీ యేసు ప్రభువారు రావడానికి గల కారణం ఏంటంటే మనము మన అపరాధముల చేత బంధించబడ్డాం. కబద్ధ హస్తాలను, అపవాది యొక్క కబద్ధ హస్తాలను బంధించబడ్డాం. అలా బంధించబడినటువంటి మనకి విడుదల కావాలి అని అంటే ఖచ్చితంగా పాపముల నుంచి విడిపించగలిగింది ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన దేవుడిగా వస్తే విడుదల కలుగుతుందా? దేవుడిగా వస్తే విడుదల కలగదు. ఎందుకు విడుదల కలగదు? ఆయన దేవుడిగా వస్తే ఎందుకు విడుదల కలగదంటే మానవుడి ద్వారా పాపం వచ్చింది కనుక అదే మానవుడి ద్వారా పాపములకు విముక్తి కూడా కలగాలి. ఆదామును దేవుడు మనుషుడిగా తయారు చేసుకుని లోకానికి పంపించాడు. ఆదాము ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నది పౌలు గారు అంటారు, ఒక మనుషుడి ద్వారా, మొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. అందుకని కడపటి ఆదాం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా
పాప విముక్తి అనేది మనం పొందుకున్నట్లుగా చూడగలుగుతాం. అందుకని పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మరి చక్కటి నామకరణం పొంది, అంటే తనను తాను తగ్గించుకోవడం. యేసుప్రభువులకు ఒక చోట అంటారు కదా, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అందుకే యేసుప్రభు వారు ఏదో ఒక ప్రాంతానికో లేదా ఒక ఏరియాకి చెందిన వారి కాదు, ఒక గ్రామానికో ఒక పట్టణానికో ఒక దేశానికో కాదు, కానీ ఆయన సర్వలోకానికి ప్రపంచం అంతటికి చెందినటువంటి వ్యక్తి కనుక. అందుకని క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటుంది. కానీ కొన్ని పండుగలు, కొన్ని సాంప్రదాయాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితము. ఇది సర్వలోకానికి మహామహుడుగా ఉన్నాడు ఆయన. అంటే పాప విముక్తి కలిగించినటువంటి దేవుడు ఆయన మాత్రమే కనుక మరి తనను తాను తగ్గించుకోవడం ద్వారా హెచ్చించబడినట్టుగా చూడగలుగుతాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసెను. సర్వలోకమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి వార్త ప్రకటించబడ్డది. ఎందుకు ప్రకటించబడ్డది, ఎలా ప్రకటించబడ్డది అంటే ఆయన తనను తాను దేవుడిగా పరిచయం చేసుకున్నందువలన కాదు. ఎందుకు తనను తాను దేవుడిగా పరిచయం చేసుకోలేదు అంటే మీరు అడగవచ్చు, ఎందుకంటే యేసు ప్రభువు దేవుడిగా పరిచయం చేసుకోలేదు మీరు ఎలా అంటారంటే, ఈనాటికి యెరూషలేములో తనను తాను దేవుడిగా పరిచయం చేసుకుంటే నలుగురు సువార్థికులు, సమదృక్పథ సువార్తలను పిలుస్తున్నటువంటి సువార్థికులే నలుగురు ఒకేలాంటి అర్థం, అంటే ఒకేలాంటి భావంతో యేసు ప్రభువుని పరిచయం చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిచయం చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎలా పరిచయం చేస్తారు అంటే గత కొన్ని దినాల క్రితం మీకు చెప్పారు. ఒక ఆయనేమో మనుష్య కుమారుడని, ఒక ఆయనేమో సేవకుడని, ఒక ఆయనేమో దేవుని కుమారుడని, అంటే ఇలా రకరకాల ఆలోచనలతో వారి మనస్సులో ఉన్నాయి. యేసు ప్రభువుని పరిపూర్ణంగా దేవుడిగా అంగీకరించలేదు. అందుకని ఆయన తను మనుషుడిగానే పరిచయం చేసుకున్నాడు. మనుషుడిగా పరిచయం చేసుకున్నాడు కనుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో తను ఈ లోకంలో ఉన్నప్పుడు, మనుషుడిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను రక్షింపగల వారికి ఏం చేశాడట, యాచనలను ప్రార్థనలను చేస్తాడు. దేవుడైతే తనను తాను దేవుడిగా పరిచయం చేసుకుంటే ఎక్కడ కూడా అలా కన్నీరు విడవలసినటువంటి అవసరము లేదు. గెత్సేమనే తోటలో ఏడవలసిన అవసరం లేదు. అంటే ఇటు మనకి మాదిరికరమైన జీవితాన్ని నేను మీకు అంటే తన వ్యక్తిగత లక్షణాలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. తన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, దాసుని రూపాన్ని ధరించుకోవడం అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు. యేసు ప్రభువు ఎక్కడ కూడా తనను తాను దేవుడిగా తనంతట తాను ప్రకటించుకోలేదు. నేను దేవుడినే అని తనంతా ఎక్కడ ప్రతి చోట ప్రకటించుకోలేదు. అందరితో సమానంగా చక్కగా కొనసాగుతూ ప్రేమని, ఆప్యాయతను, అనురాగమును పంచాడు. అందుకని ఇక్కడ కూడా ఆయన తనను రక్షించేటువంటి వ్యక్తికి ప్రార్థనలను, యాచనలను చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మరొక మాట మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో 3వ వచనంలో చదివితే అక్కడ ఏమనుందంటే, అంటే ఆయన మాట చేత సమస్తమును కలిగి చేసినటువంటి దేవుడు, మాట చేత సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు. మాటలో అంత శక్తి ఉంది. ఆయన తనంతట తాను ఎక్కడ కూడా ఏం పర్లేదు అంటే. అందుకని ఆయన మరణించే విషయంలో కానీ, లేదా పునరుత్థాన విషయంలో కానీ, లేదా అద్భుతాలు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ఇదిగో నా ద్వారానే ఇది జరిగింది అని ఎక్కడ కూడా చెప్పలేదు. అడిగారు శిష్యులు, అయ్యా ఈ విషయంలో మాకు అర్థం కావట్లేదు, నీ యొక్క ఆలోచన ఏంటో, అంటే నీ యొక్క పరిస్థితిలో మాకు అర్థం కాలేదంటే, ఇదిగో మీరు నన్ను చూస్తున్నారు కదా, తండ్రిని చూస్తున్నట్టు. ఇప్పుడు మీరు నన్ను గుర్తెరిగితే ఖచ్చితంగా తండ్రిని మీరు గుర్తించగలరు. మీరు తండ్రిని ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువు అందుకని తండ్రికి స్తోత్రం చెల్లించి అనే పదాలు మనం చూస్తాం. అంటే తనను తాను పరిచయం చేసుకుంటూనే దేవుని పరిచయం చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఎలా రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో
సమానంగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ఆయన ఇక్కడ మరి చూడు, మనం మరొకసారి చదువుతున్నాను. దేవుని ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని శిష్యులకు కూడా అదే చెప్పాడు. ఆయన మీరు నన్ను చూస్తూ ఉన్నారు కనుక తండ్రిని చూసినట్లే. అంటే వీళ్ళకి అర్థం కాలేదు అసలు తండ్రి ఎవరు. యెహోవా దేవుణ్ణి యెహోవాను పలకడమే భయము ధర్మశాస్త్రం ప్రకారంగా. అసలు తండ్రి అని ఇతను ఎంత భయము లేకుండా సంబోధిస్తూ ఉన్నాడు. అలా సంబోధించడానికి ఎవరిచ్చారు తనకు హక్కు? అందుకే యేసు ప్రభువుని వారి దేవుడిగా అంగీకరించారు. ఈనాటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించరు. ఎప్పటికీ వాళ్ళు ఏమంటారు, మెస్సయ్య అనేవారు ఇంకా రాలేదు, మెస్సయ్య వస్తాడు అనేటువంటి అపోహలోనే బ్రతుకుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభువుని ఒక ప్రవక్తగాను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగాను వారు ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువుని పరిపూర్ణంగా యూదులు అంగీకరించరు. యేసు ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించేది ఎవరంటే అన్య జనాంగమే యేసు ప్రభువుని అంగీకరిస్తారు. అందుకని వారిని మరింత ప్రయత్నం చేస్తారట. ఏం చేయడానికి? చంపడానికి మరింత ఎక్కువగా ప్రయత్నం చేసినట్లు చూడగలుగుతున్నాం. తనను తాను వ్యక్తిగా చేసుకొని తనను దాసుడిగా మలుచుకొని, ఎవరి కొరకు లోకానికి దాసుడిగా మలుచుకున్నాడంటే మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు మరి తన యొక్క జీవితాన్ని పరంగా పెట్టినప్పుడు ఆయనను చంపాలని. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే, అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునైన వాడును, దప్పుకుని వారికి జీవజలములు బొగ్గులోని జలములను నేను ఉచితముగా. అంటే ఇంత అథారిటీ కలిగినటువంటి దేవుడు. ఆయన ఏ శక్తి లేనివాడు కాదు, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వ్యక్తి. అంటే వారి ఆలోచనలు, వారి తలంపులు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నట్టు మన జీవితాల్లో కూడా చాలా మందికి యేసు ప్రభువు అంటే దేవుడిని నమ్ముకున్న వారిని మనకి ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభువు అంటే ఈనాటికి చులకనండి. చాలా మందికి చులకన. ఎందుకంటే యేసు ప్రభువు ఎవరిని గద్దించరు, యేసు ప్రభువు ఎవరిని కరాఖండిగా. ఎందుకంటే మీరు జాగ్రత్త గమనించండి ఈ విషయం గురించి. చాలా మందిలో ఉండే అనుమానం. మందిరానికి వస్తారు అన్యులు ఎవరైనా చూడండి, మా చర్చికి ఒకసారి రండి అని మనం ఇన్వైట్ చేసాం అనుకోండి, మన చుట్టుపక్కల వారిని రమ్మంటే వాళ్ళు మైండ్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళు అక్కడలాగే ఏవేవో ఉంటాయి అనుకుంటారు. మందిరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బితుకు మరి మెట్లకి అలా గుమ్మం దగ్గరికి వచ్చి లోనకు చూసి అనుకుంటారు, ఈ మౌతులు, ఈ బాలలు ఇవన్నీ చూసి అనుకుంటారు, అది ఇక్కడ ఏమీ లేదు అంటారు. వాళ్ళకి ఇక్కడ ఏ ప్రతిబింబము కనబడదు. ఏది కనబడపోయేసరికి అది మామూలు కమిటీ ఏదో ఫంక్షన్ వాళ్ళకే ఉంది, ఏమీ లేదు కదా అంటే మరి ఇక్కడ ఏముంది? ఏమీ లేదు కదా. మరి ఇక్కడ ప్రతిసారి మీరు ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరిని మొక్కుతూ ఉంటారు అని రకరకాల ప్రశ్నలు అంటారు. ఏమంటే మేము ఇక్కడ రాకముందు ఎన్నో విధాలు అనుకున్నా కానీ ఇక్కడ ఏమీ లేదండి అంటారు. ఏమీ లేదంటే వాళ్ళ మైండ్లో ఏముంది? ఏదో ఉంది. కానీ వారు అలా అనడంలో ఒక విధమైనటువంటి అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాక్యము తెలియదు కనుక. మన దేవుడు ఆత్మరూపమైనటువంటి దేవుడు. అంటే అనుదినము వాక్యాలలో ప్రయాణించేటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి శిష్య బృందానికి ఒక విషయం అర్థం కాలేదు. ఈయన తండ్రితో సమానముగా అనుభవం కలిగిన వాడు. ఎందుకని సముద్రం మీద వెళ్ళినప్పుడు సముద్రాన్ని, సృష్టిని గద్దించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని లేవనెత్తినటువంటి దేవుడు. భయంకరమైనటువంటి రోగిష్ఠులైన వారిని తన ప్రేమతో కౌగిలించుకొని స్వస్థతను ఇచ్చినటువంటి దేవుడు. ఆహారం లేనప్పుడు సమృద్ధమైనటువంటి ఆహారాన్ని పంచినటువంటి దేవుడు. అంటే తండ్రి ఏదైతే చేయగలదో ఈయన కూడా అదే చేశాడు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం ఇచ్చినటువంటి యెహోవా దేవుడు కొత్త నిబంధన కాలంలో మరి అందరూ ఆకలితో ఉన్నారని ఆ రొట్టెలను, చేపలను ఆశీర్వదించి సమృద్ధమైనటువంటి ఆహారం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే వీళ్ళకి అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువు కూడా ఆయన నీడలాగా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే ఆయన దేవుడే, కాకపోతే ఓపెన్ అవ్వడం లేదు అని శిష్యు బృందానికి అర్థం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఉన్నారంటే, నా సమయం సమీపించింది, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి. మరికొన్ని దినాలలో నేనేం చేస్తాను, యెరూషలేము వెళ్ళబోతూ ఉన్నాను కనుక ఆ తర్వాత మళ్ళీ మీరు నన్ను చూడాలన్నా చూడలేరంటే, అదేంటి ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతారంటే,
చెప్తాను, సమయం వచ్చినప్పుడు మీరు తెలుసుకుంటారు అని ఆయన అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ ఉండేవారు. అంటే ఎందుకు మీరు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే, అయ్యా మీతో కూడా మేము వచ్చేస్తామంటే నేను వెళ్ళేటువంటి స్థలానికి మీరు రాలేరు, అంటే ఆ చేదైనటువంటి నీరు మీరు తాకలేరు అంటే, లేదయ్యా మేము తాకలం, మేము ఉండగలం మీతో అంటే, లేదు ఆ ప్రదేశంలో మీరు ఉండలేరు. ఎందుకు ఉండలేరు? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. సీనాయి పర్వతం మీద ఉంటే అక్కడ ఒక ఆయన వచ్చి అంటాడు, మోషే అర్జెంట్గా కిందకి వెళ్ళాయా, వారి పరిస్థితి ఏం బాగాలేదు అని మాట్లాడి పదార్థాన్ని పలకరించిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మోషే అంటాడు, ప్రభా ఇంతవరకు నేను మరి నీతోనే గడుపుతున్నాను కదా, ఈ రోజు మాట్లాడాను కదా, కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయింది. ఏంటి ఆ కోరిక? ఒకసారి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఒకసారి జస్ట్ అలా ఒక లుక్ వేస్తానంటే చూస్తే నువ్వేమవుతావు? చేస్తావు. లేదా ఆ బండచాటుని చూస్తానంటే అబ్బాయి ఆ బండచాటుని చూసే దినాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చూడొద్దు. మీరు చూడండి, బండ ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభువారి. అంటే ఆనాటి కాలం వేరు, కొత్త నిబంధన కాలం వేరు. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు చెప్పారు, నేను ఇక్కడ ఉండను అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? నా సమయం సమీపించింది అంటే యెరూషలేముకి నేను వెళుతూ ఉన్నా, మీరు అక్కడికి రాలేరు. ఎందుకని? ఆ ప్రదేశం వేరే. ఇక్కడ ఉన్నంతకాలం మానవ స్వరూపాన్ని ధరించుకుని యేసు ప్రభువారితో వారు ఉండేటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం లేఖనాలు ఆధారం చేసుకుని మందిర సహవాసంలో కొనసాగించినటువంటి భక్తి మనకు నచ్చిన భక్తి, మనకు అనుకూలమైన భక్తి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ దేవుని రాజ్యాన్ని ఒకసారి మన జీవిత కాలదనం ముగిసిన తర్వాత, ఒకసారి మనకు పిలుపు వచ్చిన తర్వాత మనకి నచ్చినట్లుగా అవదు. ఇప్పుడు మనం చేసే భక్తి అది మనకి నచ్చిన భక్తి, మనకు అనుకూలమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నాం, మన ఇష్టానుసారమైన భక్తి చేస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు, మీరు అడుగుతూ ఉన్నారు కానీ అన్ని కూడా మీ భోగించిన నిమిత్తమే అడుగుతా. అంటే మీకు అనుకూలమైనటువంటి కోరికలు మీరు అడుగుతున్నారు తప్ప దేవునికి అనుకూలమైన కోరికలు అయితే మీరు అడగడం లేదు. కానీ యేసు ప్రభువు చేసింది అది కాదు, తండ్రి ఇష్టానుసారంగా ఆయన చేశాడు. ఎప్పుడు కూడా తన ఇష్ట ప్రకారంగా చేయలేదు. యేసు ప్రభువు చేసినటువంటి భక్తిలో తండ్రి కోరిక ఉంది. అంటే ఈరోజు మనకు మాదిరికరమైనటువంటి ప్రవర్తన ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా మనకు చూపించాలనుకున్నటువంటి భక్తి ఇదిగో, నేను ఇలా జీవించాలి. కనుక అదే మాట పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు అలా నడుచుకోవాలంటే ఆయన ఇండైరెక్ట్ ఒకటి చెప్పాడు, తండ్రి ఏదైతే కోరుకున్నాడో అదే చేయాలి. పదార్థాలు అన్నీ తీసుకొచ్చి కొత్త నిబంధన కాలంలో చక్కగా గ్రైండర్లో వేసి రుబ్బి మిక్సీ చేసి రెండాటిని మళ్ళీ చట్టాడు, ఇదిగో ఈ రెండింటిలో ఒక్కటి తప్పిపోయినా అది వద్దు, ఇప్పుడు రెండే. ఏంటి ఆ రెండంటే గతించిన కాలంలో చెప్పాను, ఒకటి నిన్ను వలే నీ పొరుగును ప్రేమించాలి, ఆ తర్వాత ఆత్మతో సత్యంతో పెద్ద భక్తి మనం చేయవలసిన అవసరం లేదు. ఈ రెండు విషయాలే. ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఎంత కష్టం అని అంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించడం మన హృదయం అంగీకరిస్తుంది. మరి అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు హృదయంలో ఎవరుండాలి? ఆయన ఉంటేనే ఆత్మతో సత్యంతో మనము ఆరాధించగలము. ఇప్పుడు లోకములో అంటే హృదయంలో లోకం ఉన్నప్పుడు ఆత్మ సహకరించదు, ఆత్మ సహకరించదు. ఒకవేళ ఆత్మ సహకరించినా శరీరము సహకరించదు. తెల్లవారుజామున లేవాలనుకుంటాం, అంటే ఈ దినాల గురించి అది మాట్లాడేది, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ శరీరం ఏమంటే తెలుసా, బాగా కలిసిపోయి కదా రాత్రి ఒక్క 10 నిమిషాలు పడుతూ తర్వాత చేతిగా అంటుంది. 10 నిమిషాల తర్వాత కలుదేరి చూస్తే ఒక తెల్లవారు 8 అవుతుంది. ఇంకా ఒక అపహరణ గబగబలంటే బట్టలిస్తూ బయటికి వెళ్ళిపోతాం, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. అంటే శరీరం సహకరించదు. అంటే నీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అది మన వల్ల అవడం లేదు. సరే, రెండవది, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలంటే మనల్ని మనం ప్రేమించుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. కానీ భయంకరమైనటువంటి సందర్భం ఏంటంటే మనల్ని మనమే ప్రేమించుకోవడం రాదు. అవునా కదా? ఎంతమంది మనల్ని మనం అసహించుకుంటామంటే, నాది ఒక బ్రతికేనా అన్నవారిని అనలేని వారు ఎవరైనా ఉన్నారు? నేను ఎప్పుడు అసలు ఈ తిట్టు నా నోటంటే రాలేదండి, ఈ మాట నా నోటంటే రాలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎందుకు తెలుసు? ఏదో ఒక సందర్భంలో నాది ఒక అంటే బయట వారితో అనకపోయినా మీకు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇలాంటి జన్మ నేను మనిషిగా పుట్టుండకపోతే బాగుండు, నేను ఈ లోకంలో జన్మించి చాలా తప్పు చేస్తాను అంటే మనకు మనమే ప్రేమించుకోలేటువంటి పరిస్థితి. మనల్ని మనమే ప్రేమించుకోలేము. నీకు ఇతరులు ఎలా ప్రేమిస్తాం అంటే, మన ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నాది కూడా ఒక జన్మేనా
అని ఎవరిని నిందిస్తూ ఉన్నాం? దేవుణ్ణి నిందిస్తున్నాం. అంటే మనల్ని మనం తెచ్చుకుంటామంటే ఖచ్చితంగా ఈ నంది ఎవరి మీద పడుతుంది? దేవుని మీద పడుతుంది. అంటే మన ఇష్టానుసారంగా తయారు చేసుకోలేదు, మనకు నచ్చిన పోలికలు మనం సిద్ధపడలేదు, కానీ దేవుడు తన స్వారూపంలో తయారు చేసుకున్నాడు. అంటే నేను తెచ్చుకుంటామంటే దేవుణ్ణి. అంటే ఈ రెండు ఆజ్ఞలు కూడా మన జీవితంలో పరిపూర్ణంగా కొనసాగించలేకపోతున్నాం. ఇప్పుడు ఈ ఆజ్ఞలు కొనసాగించలేనటువంటి మనము క్రీస్తు స్వారూపంలోకి ఎలా మనసపడగలము అని అంటే ఆయన ఆత్మతో తండ్రిని ఆరాధించాడు. రెండవది, నిలువని పొరుగుని ప్రేమించాలంటే ఖచ్చితంగా ఆయన శత్రువును కూడా ప్రేమించాడు. కొట్టిన వారిని, తిట్టిన వారిని, అసహించుకున్న వారిని, ప్రతి ఒక్కరిని చక్కగా దగ్గర తీసుకుని అయ్యాలకి ఏం జరిగింది అయ్యాలని క్షమించాడు. అంటే దాసుని రూపం అని అంటే అమ్ము వేయబడిన వాడు. యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత శ్రద్ధను పెడతాడు, ఎంత శ్రద్ధను పెట్టి రోజంతా వెట్టి చాకరీ చేపిస్తాడు, రోజంతా గుడి చాకరీ చేపించి సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మయ్యా అని ఎలా కూర్చునేటప్పటికి, రే ఏం చేస్తున్నావు? అయ్యా ఒళ్ళు వేసుకుని కదా. అవును, మరి పెద్ద మరి మొత్తం ఇదంతా అర్జెంట్గా వెళ్ళి వర్షం పడుతుంది కదా, వర్షం వచ్చేలా ఉంది, ఆవులు గేదెలు అవన్నీ కూడా బయటకు పోయాయి కాబట్టి వర్షం వస్తుంది, తడిసిపోతాయి, వాటిని అర్జెంట్గా తీసుకెళ్ళి మళ్ళీ ఆ పాకలో కట్టేస్తారా అంటాడు. ఆ చీకటిని పరిగెత్తుకొని పారిపోయి వాటిని తీసుకొచ్చి అక్కడ కట్టి చక్కగా వాటిని మేతేసి అలా ఇంటికి వచ్చి ఇలా కూర్చునే లోపు ఇంత కారమిత్రులతో తిని పెట్టేవారు. అంటే అలాంటి కాలంలో భయంకరమైన బానిస బ్రతుకులు ఉండే, పాలేరులకు ఉండేటువంటి శ్రమ అంత భయంకరమైన. కడుపు నిండా తిండి ఉండేది కాదు, కంటి నిండా నిద్ర ఉండేది కాదు, సుఖమైనటువంటి జీవితం ఉండేది కాదు. అలాంటి బానిస బ్రతుకుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టపడ్డారు. కేవలం ఎందుకు అలాంటి జీవితాన్ని కోరుకున్నాడు అని అంటే నీ కొరకు, నా కొరకు. ఆయన కావాలనుకుంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలరు. కారణము మనలను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి, మనలను ధనికులుగా చేయడానికి ఆయన నిరుపేదగా మారిపోయాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని పరిచయం చేయాలి ప్రపంచానికి. ఒకగానొక సమయంలో దిగజారిపోయారు, పడిపోయారు, నా పిల్లలు ఎలా ఉండకూడదు అని వాళ్ళ కొరకు, అంటే మన కొరకు ఆయన తను వ్యక్తిగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన అంత దీన స్థితిలోకి వెళ్ళిపోయి మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాల మీద కూర్చొని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. అందుకని ఆ విషయాన్ని శిష్య బృందము మర్చిపోయింది. ఈనాటి కాలంలో మనకు కూడా ఎలా ఉంటుందంటే యేసు ప్రభువు శిలువ మీద మరణించేశారు, అయిపోయింది. ఆనాడు శిలువలో సిందించిన రక్తమే ఈనాడు నాకు రక్షణ వచ్చింది, విడుదల వచ్చింది అని ఆ విడుదల జ్ఞాపకం చేసుకుని అలా వెళ్ళిపోతున్నాము తప్ప క్రీస్తులో పరిపూర్ణంగా నిలబడలేకపోతూ ఉన్నాం. చాలా సందర్భాలలో మనకు ఉండేటువంటి బలహీనత, దేవుడితో సమానంగా ఆయన ఉండగలడు, కానీ వాటన్నిటిని వదిలిపెట్టి దాన్ని తగ్గించుకుంటే మనం మాత్రం చాలా సందర్భాల్లో దేవుడి కంటే ఉన్నతంగా మనల్ని మనం పరిచయం చేసుకుంటాం, దేవుడి కంటే ఉన్నతంగా ఆలోచన చేస్తాం. దేవుని దగ్గర గోజాడడానికి బదులు, దేవుని దగ్గర అడగడానికి బదులు, ఆయన దగ్గర కనిపెట్టడానికి బదులు మనం ఏమంటామంటే అయ్యా నేను ప్రతిదీ కూడా ఓన్ చేసుకుంటాం, దేవునికి బదులు మనం ఓన్ చేసుకుంటాం. కొన్ని విషయాలు చుట్టూ వాక్య భాగం చదువుకుందాం. ఒక వాక్య భాగం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి చదివితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి చదివితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశమందున్నవని భూమి అందున్నవి దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇన్ని లక్షణాలు కలిగిన వాడు, సమస్తమును కలుగు చేసిన వాడు, సమస్తమును సృజించిన వాడు, సమస్తమును పరిచయం చేసిన వాడు ఈరోజు మనకి ఎలా పరిచయం చేసుకుంటూ ఉన్నామంటే ఒక దాసుని రూపమును ధరించుకున్నటువంటి వ్యక్తిగా తను మార్చుకున్నటువంటి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఎన్నుకున్నటువంటి కోరుకున్నటువంటి దేవుడిని మనము ఆయన గురించి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అయ్యా మరి అంత తగ్గించుకున్నాడు కదా, దేని కొరకు తగ్గించుకున్నాడంటే మరలా చెప్తూ ఉన్నాను, మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి. పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఏ తండ్రి కూడా నేను ఏదో చిన్న కూలి పని చేసుకున్నాను కదా, నా పిల్లలు ఇంకా నాకంటే హీనమైన స్థితిలో ఉంటారని ఏ తండ్రి కోరుకోడు. తండ్రి కూలి పని చేసుకున్నాడంటే పిల్లలు కాస్త కోస్తూ తనకంటే ఒక మెట్టు ఉన్నతంగానే ఉంచాలని ఇష్టపడతారు.
అందుకని ఈ లోకానికి ఆయన తన వ్యక్తిగా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనము మరణ బంధకములలో బంధించబడ్డాం. మరణ బంధకములలోకి వెళ్ళిపోయినటువంటి మనల్ని వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఆదామును బట్టి వెళ్ళిపోవడం ద్వారా వెళ్ళిపోయిన మనలను ఆయన తీసుకుని వచ్చి ఆ ఉన్నతమైనటువంటి శిఖరాల మీద మనల్ని కూర్చోబెట్టాలనేది ఆయన కోరిక. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోక చాలా మంది ఏం చేస్తామంటే నామకార్థంగానే జీవిస్తూ ఉన్నాం, నామకార్థంగానే భక్తి చేస్తూ ఉన్నాం, నామకార్థంగానే కొనసాగుతూ ఉన్నాం. అయితే ఈనాడు దేవుడి సేవకుడిగా మీకు చెప్పాలనుకున్న మాట ఒకటే, తను తాను దేవుడే అంత వ్యక్తిగా మార్చుకుంటే మరి ఆయన ఆరాధించేటువంటి మనము ఇంకెంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయనే దాసుల స్వరూపాన్ని ధరించుకుంటే మరి మనం ఎంత తగ్గించుకోవాలి. ఈ చుట్టుపక్కల వారి దగ్గర, మనుషుల దగ్గర, కుటుంబం దగ్గర, వారందరి దగ్గర కాదు, కానీ మనం తగ్గించుకోవాల్సిందే దేవుని దగ్గర. ఎందుకు దేవుని దగ్గర తగ్గించుకోవాలంటే ఆయన ఉన్నతమైన వాడు కనుక ఆయన దగ్గర తగ్గాలి. ఎందుకు ఆయన దగ్గర తగ్గాలంటే ఆయన దగ్గర తగ్గించబడితేనే నీకు బదులు ఉన్నతమైన కార్యాలు ఆయన చేయగలడు. లేదు నేను సమస్తముని చేసుకోగలను, దేవునితో నాకు పని లేదనంటే నీకు ఆయన అవసరము లేదని అనుకుంటాడు. అందుకని ఆయన అంటాడు, ఒక దైవజనుడు అంటాడు, ఇదిగో మొదట మీరు నా యొద్దకి రండి, అప్పుడు నేను వేదనిస్తాను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు ఆయన? తనను తాను తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని వచ్చినప్పుడు ఆయన తగ్గించుకొని మన దగ్గరికి వస్తే మనం ఉన్నతంగా ఉండి అలా అతిశాలుగా చూస్తాం అనుకో, నాకు అవసరం లేదు అన్నాం అనుకోండి, ఓకే బాయ్ అంతే కదా, బాయ్ అంటాడు. అంతే. ఏడుస్తున్నాడు ఆయన. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడో పాపం చూడడానికి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. వీటిని ఏడుస్తూ ఉంటే ఏమైంది నాయన దగ్గరికి వస్తే ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుంటే నువ్వేదో ఏడుస్తున్నావు కదా ఒక్కడవే, ఎందుకు ఏడుస్తున్నావు దగ్గరికి వస్తే గట్టిగా పట్టుకున్నావు ఏంటంటే, లేదయ్యా నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చినటువంటి పరిస్థితి నాకు అర్థమైంది, నువ్వు నన్ను ఏం చేయడానికి వచ్చావో నాకు అర్థమైంది కనుక నువ్వు తప్ప ఈ ప్రమాదం నుంచి నన్ను ఎవరు కాపాడలేరు, కనుక ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగినటువంటి సమర్థుడు మీరు కనుక నాకు ఏదో మార్గం చూపించాలంటే అబ్బాయి కుదరదు, నా వల్ల కాదనంటే తెల్లవారు ఎదిగిరాడు. వదలేదు, గట్టిగా పట్టుకున్నాడు. అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు. 4 నిమిషాలు పొందాడు, శ్రమలు పడ్డాడు. అరే బాబు నాకు కోపం ఉందరా, నేను అసలు నా కోపం దగ్గర తట్టుకోలేవు అనేక రీతిలుగా శ్రమ పొంది తుంటి నరం జారిపోయినా ఎన్ని విధాలుగా అయినా ఒకటే అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలి. అది పాత్ర వంద కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. రోషం కలిగిన దేవుడు కనుక, కొట్టిన తిట్టిన ప్రేమ కలిగిన దేవుడు కనుక మరలా మన ఆశీర్వదించడానికి సంస్కృతి కలిగిన దేవుడు. కొత్త వందల కాలంలోకి వచ్చేటప్పటికి అలిగితే చాలు మన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆయన. అలాగనే ఇప్పుడు మనందరం అలగాలని కాదు, ఒక ఆలోచన అదే నువ్వు ఉండుంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా, అదే తమ్ముడు నేనుంటే చచ్చిపోవడం ఏంటి, లేదా నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే ఆడు చచ్చిపోయేవాడు కాదు. సరే నువ్వు నమ్ముతున్నావు కదా అంటే, నమ్ముతున్నానయ్యా, నీ వల్ల సమస్తము సాధ్యం. ఆయన ఒక మనుషుడుగా మన కన్నీళ్ళు ఏంటో ఆయనకు తెలుసు, మన దుఃఖం ఏంటో ఆయనకు తెలుసు, మన హృదయ వేదన ఏంటో ఆయనకు తెలుసు. ఒక మనుషుడు వ్యాధులు చెందితే తట్టుకోలేడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు వ్యక్తిగతంగా కుమిలిపోతూ బాధపడుతూ దేవుని సన్నిధిలో ఏడ్చినటువంటి దినాన్ని ఆ డేట్ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మహాభయంకరమైన వ్యాధుల్లోకి వెళ్ళిపోతూ మీరు ఏడ్చి, అయ్యా ఎందుకైనా నన్ను కలుగు చేస్తావు అంటే నా జీవితం అయిపోయినట్టేనా, అందుకైనా నాకు రక్షణ ఇచ్చావు, దీని కొరకైనా ఈ లోకంలో నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చావు అని మీరు పర్టికులర్గా ఏడ్చి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడినటువంటి దినాన్ని ఆ డేట్ మీరు నోట్ చేసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన మీ కన్నీరుకున్నటువంటి విలువేంటో ఆయన ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తాడు. మనం దుఃఖపడితే చూసి ఊరుకునే దేవుడు మన దేవుడు కాదు. ఎందుకంటే తనకు తెలుసు కడు దీనులైన వారిని, అందుకని దీనులైన వారు ధన్యులు అంటే వాళ్ళు స్వతంత్రించుకుంటారు. దేని స్వతంత్రించుకుంటారు? భూమిని స్వతంత్రించుకుంటారు. దీనుడిగా ఉండాలి, దరిద్రులుగా ఉండాలి అంటే అలాగని మొత్తం తీసుకెళ్ళి అమ్మేసుకోమని కదా నా ఉద్దేశం. మన హృదయపు దారిద్ర్యత, మన యొక్క ఆధ్యాత్మిక తగ్గింపు, దీనత్వాన్ని కలిగి ప్రభువా ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరయ్యా, ఎంతమంది ఉన్నా నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని ఎప్పుడైతే మీరు దేవుని దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో, రిక్తులుగా అయ్యా, దాసులుగా అయ్యా మేము మీ దాసులమయ్యా, మీ పరివారం అయ్యా, ఎప్పుడైతే మనం కన్నీరు విడిచి దగ్గర ప్రార్థన చేస్తాం, ఏది అడిగినా ఖచ్చితంగా ఆ పరిస్థితుల గురించి దేవుడు కనుక ఆ దాసుడు రూపము ఆయన స్వారూపం ఎలా ఉంటుందని తెలుసు కనుక ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మనము కన్నీరు విడవకుండా
మనం తగ్గింపు జీవితంలోకి వెళ్లకుండా, దీనత్వంలోకి వెళ్లకుండా దేవుని సన్నిధిలో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రార్థనకు ప్రతిఫలము మేబీ రాకపోవచ్చునేమో. మీరు చూడండి, అన్న ప్రార్థన చేసింది ఎలా ఇచ్చింది? హృదయము దేవుని సన్నిధిలో దైవజనుడు తాగేసి వచ్చావా అన్నాడు. లేదయ్యా, నేను వ్యాకులతో ప్రార్థన చేస్తున్నాను. అంటే అలాంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. కనాను స్త్రీ ఏడ్చింది, హృదయం పగిలేని ఏడ్చింది. యేసు ప్రభు అలా పాడిన ముట్టి తన కుమారుడు దానికి అప్పగించాడు. మరియు మాతలు ఏడ్చారు, లాజరుని బయటికి రమ్మని ఆ సహోదరునికి అప్పగించినట్టే ఆ హృదయపు వేదన దేవుడు చూస్తాడు, తగ్గింపు ప్రార్థన చూస్తాడు. అంటే మన ప్రార్థన గొప్పది కాదని కాదు నా ఉద్దేశం. అయితే ఇంకొంచెం దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు నేను చెప్పేది. ఇంకొంచెం తగ్గుదాం, ఇంకొంచెం మనల్ని మనం వ్యక్తిగా మార్చుకుందాం, ఇంకొంచెం దేవుని పాదములు పట్టుకుని గోచాడతాం. అయ్యా, ఎందుకయ్యా నా జీవితాన్ని ఇలా వదిలిపెట్టేస్తావు? నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా అని మనుషుల దగ్గర గోచాడితే మనకి ఒకవేళ అవమానంగా ఉండొచ్చేమో, మనుషుల దగ్గర చెప్పుకుంటే నవ్వులాటగా ఉండొచ్చేమో, మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇలా ఉందనంటే వారు ఎటకారంగా చూడొచ్చేమో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ సమస్య ఇంకొకరికి వివరించేవాడు కాదయ్యా. అడుగుతాం దేవుడిని, అయ్యా దాసుని రూపం అంటే ఈరోజు మేము నేర్చుకున్నాం. నీవు అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఎంత తగ్గింపుకు వచ్చావు కనుక ఈరోజు ప్రపంచంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని సర్వలోకములో ఉండేటువంటి ఆత్మలు నీకు దాసోహముగా ఉన్నాయ్యా. అయ్యా, అనేకులు ఎవరో బురద జరుగుతున్నారు కొంతమంది, కానీ సత్యాన్ని ఎరిగిన వారు, క్రీస్తు నామస్మరణ లేకుండా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఉన్నవాడు ఒక్కడు కూడా లేదు. యేసు ప్రభు పేరు ప్రతి నోట పలికిన వాడే కానీ పలకలేనివాడు, అది ఎంత ఉన్నతమైన పాండిత్యం కలిగిన వాడైనా, చదువుకున్నవాడైనా, చదువుకోలేనివాడైనా, క్రీస్తు పేరు పలకకుండా ప్రపంచంలో ఒక్కరు కూడా లేదు. ఎంత గొప్పవాడైనా యేసు ప్రభు అంటే క్రీస్తు అనే పదము పలకకుండా నేను భూమి మీద పుట్టి పెరిగానండి అన్నవాడు ఎవడు లేదు. అందరూ క్రీస్తు పేరు పలికిన వాడే. కాకపోతే వాస్తవాన్ని మభ్యపెట్టి బ్రతుకుతూ ఉన్నారు, మభ్యపెట్టి ఎక్కడో మూలను దాచేసి బ్రతుకుతూ ఉన్నారు. అయితే మనం ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆయన అంత ఉన్నతమైన వాడు అయినప్పటికీ మన కొరకే తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి మనం మరి కొంచెం తగ్గి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, మీ దగ్గర చెప్పుకుంటే నాకు ఖచ్చితంగా పరిష్కారం ఉందని నేను తెలుసుకున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడిని అడుగుదాం, ప్రభా అయ్యా మీరు దాసుడిగా లోకానికి వచ్చారు, మిమ్మల్ని మీరు వ్యక్తినిగా మార్చుకోవడానికి నేనే కారణమని ఈ రాత్రికాల సమయంలో నేను తెలుసుకున్నాను. అయితే నేను నా అపరాధముల చేత, పాపముల చేత నేను చచ్చినటువంటి కుమార్తెగా నేను ఉన్నప్పుడు నా కొడుకు లోకానికి వచ్చాను ప్రభా. అయితే ఇదిగో నా